ఈ హాలుసినేషన్స్ ని ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు అది చూద్దాం. ఇప్పుడు నేను మీకు 2 సింపుల్ ప్రాంప్ట్ టెక్నిక్స్ ఇస్తా. ఇవి అన్ని AI టూల్స్ లో మాక్సిమం వరకు హాలుసినేషన్స్ తగ్గించేస్తుంది. టెక్నిక్ 1 వచ్చేసి సోర్సెస్ అండ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ ద సోర్సెస్ అండ్ కాన్ఫిడెన్స్. దీంతోని మనం ఏఐకి చెప్తున్నాం, అరే నాకు ఒట్టి ఆన్సర్ లియకరావై 7 నుంచి చూసి చెప్పినా కూడా నాకు అది చూసి చెప్పు, నువ్వు ఎంత షూర్ ఉన్నావు అది కూడా చెప్పు అని అడుగుతున్నాం. అంటే మనం ఇక్కడ ఏఐకి చెప్తున్నాం, అరే ఏదో ఒకటి పేకకు మావా నువ్వు ఎంత షూర్ ఉన్నావు అది నాకు ఫస్ట్ చెప్పు అని అంటున్నాం. దానికి ఒక ప్రాంప్ట్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ హౌ GST వర్క్స్ ఫర్ స్మాల్ బిజినెసెస్ ఇన్ ఇండియా and give 2 sources. Also rate your confidence in this answer as high, medium or low. If confidence is low, clearly say what might be wrong. If AI says low confidence, ఇక్కడ చూశారు కదా మనం దానికి అంటున్నాం, నువ్వు నీ కాన్ఫిడెన్స్ నువ్వే రేట్ చేసుకొని చెప్పు నాకు, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అబౌట్ యువర్ అవుట్పుట్ అని. ఇక్కడ అగర్ AI సేస్ లో కాన్ఫిడెన్స్, దట్ ఈస్ యువర్ సిగ్నల్. అంటే అది మీకు సిగ్నల్ అన్నట్టు, అంటే ఈ ఆన్సర్ వెరిఫై చేసుకోరా అని ఇండైరెక్ట్లీ మీకు చెప్తున్నట్టు అది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ కాన్ఫిడెంట్ అని ఉంది, దట్ మీన్స్ వీ కెన్ ట్రస్ట్ ఆన్ దిస్. బట్ స్టిల్ ఎంతవరకైనా కొంచెం వెరిఫై చేసుకుంటే మంచిది. ఇది ద బెస్ట్ వే ఆఫ్ ప్రాంప్టింగ్ అన్నట్టు. అంటే మనం దాని వర్క్ దాంతోనే వెరిఫై చేపిస్తున్నాం. నువ్వు కాన్ఫిడెంటా, ఒకటి ఇట్లనే హవాలో చెప్పేసినావా అని మనం దాన్ని అడుగుతున్నాం. టెక్నిక్ 2 వచ్చేసి అజంప్షన్స్ చెక్. అంటే మేక్ ద AI చెక్ ఇట్స్ అజంప్షన్స్. ఏమైనా అజంప్షన్స్ చేస్తే దాన్ని మళ్ళీ చెక్ చేసుకోరావా అని అన్నట్టు. ఇది చాలాసార్లు ఇది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చే రీజన్ ఏంటంటే మీరు ఒకటి అడుగుతారు, అది ఇంకేమో అస్యూమ్ చేసుకుంటుంది. అందుకే బ్లండర్ ఆన్సర్స్ వస్తుంటాయి. ఒక ప్రాంప్ట్ చూద్దాం. ఐ హ్యావ్ అ క్వశ్చన్. Explain photosynthesis simply. Before answering, list all the assumptions you are making about my questions. Ask me to confirm or correct those assumptions. Do not give final answer until I reply. Output చూడండి. ఇక్కడ AI ఆన్సర్ ఇచ్చింది అండ్ ఆల్సో మనకు అడుగుతుంది అది, ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ దీస్ అజంప్షన్స్ are correct or let me know what to change, add before I proceed with the explanation. ఇది వస్తుంది కదా, ఇక్కడ ఇది మమ్మల్ని అడుగుతుంది, అరే కన్ఫర్మ్ చేయరావాయి, ఇది నేను అజ్యూమ్ చేసింది కరెక్టా లేదా, ఇదే అడుగుతున్నాను అని. అండ్ ఇంకా దీంట్లో ఏమైనా చేంజ్ కావాలా నీకు, ఆ చేంజ్ ఏమైనా ఉంటే నాకు చెప్పరాబాయ్ అని అడిగి అది ప్రొసీడ్ అవుతుంది. దీంతో ఏంటంటే మన హాలుసినేషన్స్ మాక్సిమం వరకు తగ్గించవచ్చు. సింపుల్ మోడల్ ఆర్కిటెక్చర్. మీరు ఆన్లైన్లో చూసే ప్రతి ఫ్యాన్సీ AI యాప్ యూజెస్ ద సేమ్ ఇంజన్, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ బటన్స్, బట్ అండర్నీత్ మోడల్ చైన్ ఈజ్ ద సేమ్. లుక్ ఎట్ ద సింపుల్ చైన్. మీరు ఒక టూల్తో చాట్ చేస్తుండ్రు, లైక్ ChatGPT, Gemini, Claude, whatever. ఆ టూల్ మీ రిక్వెస్ట్ని మోడల్కి పంపిస్తుంది. మోడల్ ఈజ్ ద యాక్చువల్ బ్రెయిన్ ఆఫ్ AI అండ్ ఆ మోడల్ వాపస్ మనకు ఒక అవుట్పుట్ని ఇస్తుంది. అది ఇమేజ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వాయిస్ కావచ్చు ఆర్ వీడియో కావచ్చు. ఇక్కడ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి కానీ సేమ్ చైన్. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైపోతే ఏ టూల్ కొత్త టూల్ వచ్చినా ఇట్ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ. మ్యాప్ ఎనీ టూల్. ఈ సెక్షన్ తర్వాత మీకు అర్థమైపోతుంది, మీరు ఏదైనా టూల్ చూసి ఇన్స్టెంట్గా చెప్పేస్తారు ఇది ఎక్కడ ఫిట్ అవుతుందో ఈ చైన్లో అని. కాంటెక్స్ట్ విండో. ఇక్కడ కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మెమరీ. కాంటెక్స్ట్ని ఒక బుక్ లాగా అనుకోండి మీరు ఫస్ట్. Some AIs can just see one page at a time and some they can see many pages at a time. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది ఎంత ఎక్కువ కాంటెక్స్ట్ ని చూస్తే మీరు దాంతో మాట్లాడిన కాన్వర్జేషన్ అంత బెటర్గా గుర్తుపెట్టుకుంటుంది. టోకన్స్ అంటే పీసెస్ ఆఫ్ వర్డ్స్. AI doesn't read the full sentence. It reads small pieces of words. More tokens means more reading, more writing and more thinking space. బట్ ఆల్సో మోర్ లిమిట్స్ అండ్ మోర్ కాస్ట్. ఇక్కడ మనకు లిమిట్స్ కూడా ఉంటాయి టోకెన్ యూజ్ చేసేది. ఎంత ఎక్కువ లిమిట్ అయితే అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్. ఇది క్రియేటివిటీ లెవెల్ని టెస్ట్ చేసేది. ఇది ఎట్లా అంటే మన వంటకాల్లో మసాలా లాంటిది ఇది. లో టెంపరేచర్ అంటే ప్లేన్, సేఫ్, ఫ్యాక్చువల్ ఆన్సర్స్. ఎట్లా అంటే 1 + 1 = 2. హై టెంపరేచర్ ఎట్లా అంటే బిర్యానీ విత్ డబల్ మసాలా అన్నట్టు. క్రియేటివిటీ, రిస్కీ అండ్ సమ్ టైమ్స్ వైల్డ్ ఆన్సర్స్. You choose the spice level depending upon the task. అంటే టెంపరేచర్ని మనం మన టాస్క్ని బట్టి సెట్ చేసుకోవాలా. If you want to remember one system from this course, remember this. You don't talk to AI, you talk to a tool. Your tool talks to a model, then that model gives you an output.